కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖులు మనందరినీ విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఇద్దరు ప్రముఖులు ఈ నాట్స్ కార్యక్రమానికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న ఐటెం చేస్తాను. ముందుగా వారెవరో గుర్తించే ఉంటారు. తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ కార్యక్రమానికి వస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి గట్టిగా. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు కూడా వస్తే ఎలా ఉంటుంది. 2 వాయిస్ల తర్వాత అసెంబ్లీ సీన్ ఒకటి చెప్తాను. నాకు ఇచ్చిన టైంలో మీ అందరినీ సద్వినియోగం చేసుకుంటాను. నా పేరు మిమిక్రీ రమేష్ అండి. నమస్కారం. ఈనాడు మరి నాట్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ వందనం, అభివందనం. నేను మరణించి 15 సంవత్సరాలైన నా తెలుగువాడి గుండె చప్పుడు ఈ విధంగా నాకు వినపడుతూనే ఉంది. అందుకే మీ అందరినీ పలకరించాలని, మరొక్కసారి మీ అందరినీ ఆశీర్వదించాలని మీకోసం ఈ నాట్స్ ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. రాజశేఖర రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఈ రాష్ట్రానికి సంబంధించి కొట్టొచ్చు బాగుంటాయి. నాట్స్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తెలుగు వారందరికీ ఒకే గుండె చప్పుడే వినిపిస్తున్న నాట్స్ వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా పైనుంచి మీ అందరికీ నేను ఎక్కడికి పోలేదు. నేను రామారావు గారు అక్కడే కలుసుకున్నాం. ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ రాష్ట్రానికి వచ్చి మీకు సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ సాఫల్య పురస్కారాలు అందుకుంటున్నటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. నమస్తే అమ్మ, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఓకే, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇంకా లేకుండా ఉంటే ఏమైనా మనం కార్యక్రమాలు తీసుకుందాం. నాట్స్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో జీవన సాఫల్య పురస్కారం బాగుంది. నేను కూడా రచ్చబండలు అది పెడతాను. ఎవరైనా మంచి కార్యక్రమాలు ఉంటే ఇలాంటివి చేయొచ్చు అని మీ అందరికీ మనవి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు. రోసయ్య గారు వస్తే నేను అధికారంలో ఉన్నప్పుడు పెట్టలే ఇలాంటివి. ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టినప్పుడు నేనున్నప్పుడు పెడితే ఏమయ్యేది? బాగుండేది కదా. మన తెలుగువాడిని గౌరవించుకోవటం సంప్రదాయం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. హాస్యంగా రోసయ్య గారు. ఒకసారి రోసయ్య గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు లేచి మాట్లాడేటప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న రోజుల్లో మీరు చూస్తున్నారు అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి మార్గాలు చూస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. ఎంతవరకు పోతుందో నాకు అర్థం కావడం లేదు. బాగా తింటున్నారు అధ్యక్ష. ఏమిటి అధ్యక్ష ఇది? ఇలా తింటే మేము తర్వాత ఏం తినాలి అధ్యక్ష? ఏమిటిది అనగానే రోసయ్య గారు రాజశేఖర రెడ్డి గారు అనగానే రోసయ్య గారు మేము తిన్నామా? ఏమయ్యా చంద్రబాబు, మేము తిన్నామా? ఏమయ్యా 9 సంవత్సరాలు తిన్నావు, నువ్వు తిన్నప్పుడు మేము అడిగావా? ఒక్క పైసని అడిగావా? కూర్చో, ఏం మాట్లాడతావు? కూర్చో. జనార్దన్ రెడ్డి చేయి తీస్తా, కూర్చో. హాస్యంగా వాళ్ళది మిమిక్రీలో అంశాలుగా ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. అలాగే నవ్వించడం కోసం ఒకసారి సోనియా గాంధీ గారు ఫోన్ చేస్తారు రోసయ్య గారికి. పాపం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదురుకోలే ఆయన. సార్ మా మనోహర్ గారు ఇక్కడే ఉన్నారు, అసెంబ్లీలో జరిగిన సంఘటన హాస్యంగా తీసుకోవచ్చు. అలాగే రోసయ్య గారికి పాపం ప్రతిసారి ఫోన్ వచ్చేది ఎలా? ఈ ఫోన్ ఇలా గెంతుతుందంటే అమ్మ దగ్గర నుంచి అయ్యే ఉంటుంది. మా అమ్మ లేదు కదా. హలో రోసయ్యాజీ, నేను అనుకున్నట్టే జరిగింది. నాలో నేను అనుకుంటున్నానమ్మా, నేను ఎవరిని నిందించడం లేదు.
మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను ఎలాగో మాట్లాడండి, ఇప్పుడు నా తరపున ఎవరు మాట్లాడలే. ఏమిటమ్మా ఫోన్ ఎందుకు చేసినట్టు? మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ బాబాయ్ మన్మోహన్ బాగున్నాడు. ఆయన బాగుంటాడమ్మా, ఢిల్లీకి దగ్గర, హైదరాబాద్ దూరం. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. నాకే అర్థం కావట్లేదు తల్లి. నువ్వు ఈ సీట్లో కూర్చోబెట్టావు, ప్రతివాడు వచ్చి నువ్వులే నేను కూర్చుంటా, నువ్వులే నేను కూర్చుంటా. ఏమిటమ్మా ఇది? దానికి మీరు ఏమన్నారు? నేను లేస్తానా కూర్చున్న తర్వాత? సీటు మహిమ లాంటిది, ఇంకా లేచే ప్రసక్తి లేదు. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు లేస్తా. సరే రోసి, అది ఇంకా ఏమిటి? ఏం లేదమ్మా, ఆ పిల్లాడు అటు ఓదార్చడానికి పోతున్నాడు, నన్ను ఓదార్చడానికి ఎవరన్నారండి? సరే రోసి, అది మీరు బాధపడకండి. బాధపడినమ్మా, ఏమన్నా చెప్తావా? మీకు ఒక ట్రిక్కు చెబుతాను. ఏమిటమ్మా అది? త్వరగా చెప్పు. మీరు అలాగే బాధపడుతూ ఉండండి, మీకు బాధ అలవాటైపోతుంది. హాస్యంగా తీసుకోవచ్చు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఒకసారి ఇమిటేషన్ చేసి నా మిమిక్రీని ముగిస్తాను. మీరు బాగుంది అంటే మీ శిరస్సు వంచి మీ అందరి ఆశీస్సులు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాన్న చనిపోలేదు, నాన్న మీ అందరి గుండెల్లో ఉన్నాడు. నాట్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నాన్న పై నుండి చూస్తూనే ఉన్నాడు. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. హాస్యంగా కూడా కాకుండా ఆవేశంగా మాట్లాడితే ఎలా ఉంటుందని ఒక జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఇలా ఇమిటేషన్ చేయొచ్చు. అలాగే వాళ్ళ నాన్నగారిది జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉంటే రామారావు గారు వాళ్ళు ఎలా ఉంటాయి అనేది చిన్న హాస్యపరమైన చిన్న జోక్. ఇప్పుడు టీవీల గురించి ఒక చిన్న జోక్ చెప్తాను. ఆ రోజుల్లో కనుక ఇప్పటి టీవీ వాళ్ళు ఉంటే పూర్వకాలంలో రామాయణ మహాభారతాల్లో పాపం ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోసేశారు లక్ష్మణ్ గారు. కోసేస్తే మన రిపోర్టర్ వెళ్ళాడు, ఆ కవిత ఇక్కడ ఒక మహిళ అడవిలా ముక్కు చెవులు కోసేస్తున్నాయో బ్లడ్ వాగారుతున్నది, ఇప్పుడే 801 వెహికల్ వచ్చింది. అప్పుడు ఇక్కడ 108, అప్పుడు 801 ఆ కాలంలో. ఆ వెహికల్ వచ్చి పట్టపోతుంది. ఏం జరిగింది అసలు? ఏంటి ఏం జరిగింది అక్కడ? ఈ అడవిలో ఈ అమ్మాయి ముక్కు చెవులు కోసుంటే నేను ఒక్కనే చూసినా, మన టీవీకే గొప్ప ఇది, ముందు తీసేయి. వెరీ గుడ్. అసలు ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా? బంధువులు ఎవరు లేరు. ఒక ఆయన ఉన్నాడు కేకే అని. కేకే అంటే ఎవరు? కుంభకరణ్. ఆయన 4 రోజులైంది లేపబట్టి లేస్తలేడు. అయితే మొత్తానికైతే లేచిన తర్వాత బయట తీసుకుంటా. మరి ఇంకెవరు ఉన్నారా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు? ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ పెద్దన్నయ్య, ఆయన పేరు రావణాసురుడట. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. మీ పేరేంటండి? నేనే రావణుణ్ణి, నేనే బ్రహ్మని, నేనే మహేశ్వరుణ్ణి. ఏంట్రా ఇంత పెద్దగా నవ్వుతున్నావు? మీ చెల్లి చెవులు ముక్కులు కోసిర్రు, ఏమన్నా మాట్లాడుతున్నాను? నాకు ఇప్పుడే తెలిసింది మీ టీవీలో చూసిన తర్వాత. అయితే ముక్కు చెవులు కోసిర్రా? నాకైతే సంబంధం లేదా, ముందైతే ఆసుపత్రికి తీసుకుపోండి. అంటే ఆ రోజుల్లో అలా ఉంటుంది అనేది హాస్యంగా మనం చెప్పొచ్చు. అలాగే ఈనాటి కార్యక్రమం నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అభినందనలు తెలియజేస్తూ, మా గజల్ శ్రీనివాస్ గారికి నమస్సులు తెలియజేస్తూ, మరి ఇంతటి చక్కటి కార్యక్రమంలో ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందనలు తెలియజేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఐటెం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నాట్స్ వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు బాగున్నాయి. తెలుగు వారందరి కోసం ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సినిమా రంగం నుంచి అయితే రామానాయుడు గారికి జీవన సాఫల్య పురస్కారం ఇస్తున్నారు. అదే మాదిరిగా మిమిక్రీ రంగం నుంచి నేరేళ్ల వేణుమాధవ్ గారు, అదే మాదిరిగా సి నారాయణ రెడ్డి గారు, అలాగే ఇంకా ఉమా మాధవరావు గారికి కూడా ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతి వారికి చాట్ల శ్రీరాములు గారు అలాగే ప్రతి వారికి ఇలా అవార్డ్స్ ఇస్తున్నారని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ, ఏమైనా మిగులుంటే నాకు కూడా ఒకటి ఇవ్వాల్సిందిగా మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హాస్యంగా మరి మిమిక్రీలో చెప్పొచ్చు. ఓకే, ఏమైనా తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చక్కటి హాస్యంతో కూడిన మిమిక్రీని మనకు అందించిన శ్రీ రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు తదుపరి అంశం 100 నవ్వుల విందు. ఈ హాస్య రసాన్ని మనకి అందించడానికి ప్రముఖ హాస్య నటులు శ్రీ గౌతమ్ రాజు గారు, ప్రముఖ నటులు శ్రీ కోట శంకర్రావు గారు, శ్రీ వేణు గారు, శ్రీమతి ఢిల్లీ రాజేశ్వరి గారు, శ్రీమతి జయలక్ష్మి గారు, శ్రీమతి సౌమ్యారాయ్ గారు మరియు శ్రీమతి గీతా సింగ్ గారు
విచ్చేయనున్నారు. మరి ఈ కళాకారులందరినీ కరతాళ ధ్వనుల ద్వారా వేదికకు సాదరంగా ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సుదినం. మిమ్మల్ని అందరినీ కలుసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు గజల్ శ్రీనివాస్ గారికి, నాట్ సంస్థ వారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు, వాళ్ళ మీద నీళ్లు పోసిన, దుమ్ము పోసిన, మాటల జల్లు పోసిన వాళ్ళకి సిగ్గు ఎక్కువ ఉన్నదండి. అటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. అందరి పేరు మర్యాద రామన్ అంటారు, అతని పేరు అమర్యాద రామన్ అండి. ఆ అమర్యాద రామన్ అంటే ఏంటో చూద్దామండి. ఏది ఎప్పుడనగా రమ్మన్నారండి, పంపించకంటారా? రైతు ఇంతవరకు బజార్కి వెళ్ళాడు, ఏదో రానే రాడు. ఏంటండి హడావుడి? ఏంటి ఊరికే పిలుస్తా? లోపల పనులు ఉన్నాను. మా తమ్ముడు బజార్కి పంపించావా? వాడి ఇక్కడ చదువుకోవడానికి. మా నాన్న వాడు చదువుకుని పెద్దవాడు అవుతాడు అనుకుని ఇక్కడ పెట్టాడయ్యా. నీగా పాడు చేస్తాడు ఇక్కడ పెట్టలేదు. అసలు ఏంటి ఉద్దేశం? ఎక్కడ పంపావా తమ్ముడిని? ఆగవే, అన్ని తెలితాళ్ళు ఎక్కడ ఏడిసినాయి. ఈ పనులు వస్తే గొప్ప పనులు వచ్చినట్టు సీరియల్ కొట్టుకోవడానికి మాట్లాడుకున్నావా? చూద్దాగా అడుగు వచ్చాడు. ఎంతసేపు అయింది బజార్ పంపించే? సిగరెట్లు కాలేదే? ఆ కిల్లి కొట్టప్పారావు నీకేమన్నాడు బావా? ఎవరన్నాడా? ఎందుకని? 6 నెలలు పట్టింది మీ బావ, పైసా కూడా జమ కట్టట్లేదు. సిగరెట్ కాదు కదా, బీడీ ముక్క కూడా ఏమన్నాడు. అన్నాడా? అన్నాడు. అంత మాట అన్నాడు సార్? అనేసింది. అంత పెద్ద మాట అన్నాడు? అన్నాడు బావా. అంతే కదా రే. ఇంకంతగానే పెద్ద మాట అంటే చెప్పు. ఇప్పుడు వెళ్ళాడు చెవడా లెక్క తీస్తా. ఇంకా అన్నాడు. ఏమంటాడు? మీ బావ ఒక ఆడింగేదవా, ఆడదాని సంపాదనతో తిన్నాడు, సిగ్గులేదటయా, ఆడికప్పుడు పోవాయి అన్నాడు. 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 ఆ మాట అన్నాడు. అన్నాడు. ఆ మాట కూడా అనేసాడు. అనేసాడు. అంతే కదా రే. ఇంకంతగానే పెద్ద మాట అంటే చెప్పు. ఇప్పుడే వెళ్ళి ఆడి కాల్ చేసి ఎరగొట్టేసి వచ్చేస్తా. ఇంకా అన్నాడు. ఏమంటాడు? అక్కడ 30 మంది ఉన్నారు. ఉన్నారా? మీ బావకు రుచేదవయ్యా, ఆడు మగానండి, అసలు ఆడు గప్పిస్తే గుళ్ళో దీపవాడుకున్నంత పాపం అన్నాడు. అన్నాడా? అన్నాడు. అంత మాట అన్నాడు. అన్నాడు. ఆఖరికి ఆ మాట కూడా అనేసాడు. అనేసాడు. అంతే కదా రే. ఇంకంతకన్నా పెద్ద మాట అంటే చెప్పు. ఇప్పుడే వెళ్ళి రక్తం కలదోపోతే నా పేరు వేరే కదా. ఇదిగో ఒక్కసారి వస్తావా? అసలు ఆడి చెట్టులో ఎదిగావు, గంగిరెద్దులో ఉన్నావు, ఎత్తులో పెరిగావు. చూడు, దానికి నీకు అసలు తేడా లేదు. అసలు ఏమనంటే నీకు అమర్యాద అనిపిస్తుందో చెప్తావా నాకు? నువ్వు మొగుడు అనిపించుకోవడానికి మాత్రం నాకు చాలా అమర్యాదగా ఉంది. వెధవ బతుకు నువ్వు వచ్చి. రే బామ్మరిదే, ఇప్పుడు మీ సిస్టర్ ఏమన్నా అవమర్యాదగా మాట్లాడిందంటావా? అరే మాట్లాడితే చెప్పి నీ రక్త సంబంధాలు, మీ రక్త సంబంధాలు నాకు సంబంధం ఉండదు. నీ ఎదుర్కొంటే రక్తం కళ్ళదోస్తా. బావా, నువ్వు అసలు మనిషినేనా? సీమునెత్తు ఉందా? శివుల్లో సీసంగాని పోసుకున్నావా? మా అక్క నేను ఏమీ అల్లదా. ఏమందిరా? నీదేం బతుకు బావా, ఎదవ బతుకు. నిన్ను బావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏమండే, ఇప్పుడు మా బామ్మర్ది గారు ఏమైనా అవమర్యాదగా మాట్లాడాడంటారా? మాట్లాడాడు మీకు అనిపిస్తే చెప్పండి. మీ అందరు ఎదుర్కొండాలి. వాడి రక్తం కళ్ళదోస్తే లోపలికి వచ్చి పిండా కొట్టింది. వస్తున్నా 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 వస్తున్నా. చెప్పట్లు సరిగ్గా లేవేటి?